అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ మంచి హెల్దీ రెసిపీ అండి, రాగి లడ్డు. రాగి లడ్డు కాదు, రాగి రోటీతో చేసిన లడ్డు అండి. ఇది చాలా హెల్దీ. ఇందులో కాల్షియం, ఐరన్, మనకు బాడీకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఇస్తుందండి. ఇది తినడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మీరందరూ తప్పక చేసుకొని తినండి. కాకపోతే ఇది చాలా ఈజీ చేసుకోవటం కూడా. చూడండి, నేనైతే రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండి కూడా నేను ఇప్పుడు మిక్సీలో తిప్పిన రాగి పిండి అండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు పోసి కలిపేసుకోవడమే. ఇందులో ఆయిల్, నెయ్యి ఏమీ అవసరం లేదు. నేను రాగి పిండి లేదు కాబట్టి రాగులు ఇప్పుడు మిక్సీలో తిప్పాను. మీకు ఆల్రెడీ ఇంట్లో రాగి పిండి ఉంటే దాంతో కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నేను ఇలాగా రోటీని ప్యాన్ మీద ఇలాగా స్ప్రెడ్ చేసేస్తున్నానండి. మీరు కావాలంటే క్లాత్ మీదైనా ఒత్తి తర్వాత ప్యాన్ పైన వేసుకోవచ్చు, కానీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాగ స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఇలాగా. కాకపోతే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. ఇలాగా చూడండి, నేను కొద్దిగా నెయ్యి అయితే వేసి దీన్ని కాల్చుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి. 2 సైడ్స్ ఇలాగే కాల్చుకోవాలి. చూడండి, అటు కాలింది కదా, సెకండ్ సైడ్ కూడా మనము కొంచెం కాల్చుకోవాలి. దీనిపైన ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ రోటి మనకు నెయ్యి లేకపోయినా ఫ్రై అవుతుంది, కాకపోతే కొద్దిగా వేసుకుంటే మనకు ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుందని నేను వేశాను. చూడండి, ఈ పిండితో మొత్తం ఇలాగే రోటీలు చేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అవుతూ ఉంటుందండి. కావాలంటే మనం ఇంకొంచెం వాటర్ కలుపుకుంటూ ఇలాగా ముద్ద చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మరీ పల్చగా అయితే ఈ పిండిని చేసుకోకూడదండి. రోటి మరీ పల్చగా ఉండకూడదు, పిండి ఇలాగే ఉండాలి. చూడండి, సెకండ్ రోటీ కూడా నేను సేమ్ అలాగే దానిపైన ప్యాన్ పైన స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సేమ్ పిండి మొత్తం ఇలాగే రోటీలు చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ రోటీలను ముక్కలుగా చేసి మిక్సీ పడతాను నేను. చూడండి, ఇలాగే కాల్చుకొని మొత్తం మిక్సీ పట్టాలి. ఇది కూడా కాలుతుంది. చూడండి, దీనిపైన కూడా నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ రాగి రోటీతో ఈ లడ్డు చాలా హెల్త్కి మంచిదండి. అసలు అందరూ తప్పక చేసుకొని తినండి, ఎందుకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. 10 మినిట్స్లో ఈ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ రోటీలను మనం ఇలాగా ముక్కలుగా చేసి ఈ జార్లో వేసేసేయాలి. నేను రాగి పిండి వేసిన జార్ అండి ఇది. ఇందులోనే నేను ఇవి వేసేసుకుంటున్నాను. ఇలాగా అవ్వాలండి. చూసారా, పౌడర్ మెత్తగా ఇలాగా అయిపోయింది. ఈ రోటీలు మొత్తం సేమ్ ఇలాగే పౌడర్ చేసి ఇందులో తీసేసుకోవాలి. ఇందులో మనకు కావలసినంత బెల్లం అండి, నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. బెల్లం ఒక కొలత అవసరం లేదండి. మనము చూసి ఒకవేళ బెల్లం తక్కువ అయిందనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం కలుపుకోవచ్చు. చూడండి, నేను అది తీద్దాం అనుకున్నాను, కానీ అది కూడా వేద్దాంలే అని వేసేసాను ఇందులో. ఇలాగ మొత్తం కలిపేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను నేను. మీరు కావాలంటే వేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే నెయ్యి వేయకపోయినా మనకు లడ్డు అనేది వస్తుందండి, చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ మధ్యలో ఇలాగా బెల్లం కనపడుతూ ఉంది కదా, చిన్న చిన్న పీసెస్ కనపడుతూ ఉంటాయి. మనము అవి తినేటప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిద్దండి. మీరు ఇందులో ఇలాచీ కావాలంటే వేసుకోండి. నేనైతే ఇలాచీ వెయ్యలేదు, ఎందుకంటే కరెక్ట్గా చేసేటప్పుడు చూశాను ఇలాచీ అయిపోయి ఉంది. నేను కానీ రెసిపీని అలాగే రెడీ చేసేసుకుంటున్నాను. నేను చెప్తూ ఉంటాను కదా, ఏదైనా ఒకటి లేకపోయినా రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు అని. ఇదే విధంగా చేసుకోవచ్చండి. చూడండి, లడ్డు అయితే సూపర్ టేస్ట్ అండి. మీరు తప్పక ఈ లడ్డు ట్రై చేయండి. అందరూ తప్పక తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా, ఈ లడ్డు మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకొని తినండి. ఈజీ రాగి రోటీ లడ్డు అండి ఇది. చూడండి, చూడడానికి ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా అంత బాగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.